Hello all. Now we will see theorem 1.2 second theorem చూద్దాం. సెకండ్ థీరం ఏంటిది? ఫండమెంటల్ థీరం ఆఫ్ అరిథమెటిక్. మనం ఆల్రెడీ ఫస్ట్ థీరం చూసినాం, డివిజన్ ఆల్గరిథం మనం ఆల్రెడీ కంప్లీట్ చేసినాం అండ్ ఎగ్జాంపుల్స్ ఎక్సైజ్ 1.1 కూడా కంప్లీట్ చేసినాం. మీకు ఈ ముందు వీడియోస్ కావాలంటే మన ఛానల్ విజిట్ చేయండి. నౌ వీ విల్ గో ఫర్ సెకండ్ థీరం, ఫండమెంటల్ థీరం ఆఫ్ అరిథమెటిక్. మనకి థీరం ఏం చెప్తుంది? లెట్ us see. Every composite number can be expressed factorized as a product of primes, and this factorization is unique apart from the order in which the prime factors occur. Every composite number అంటుంది. Every composite numbers అంటే ఏంటివి చెప్పండి? కాంపోజిట్ నెంబర్స్ are the numbers which have more than one factor. Prime numbers ante prime number is a number which can divisible by itself on 1. Prime numbers entivi 2, 3, 5, 7, 11, 13 and so on. Prime numbers gaanivanni composite numbers 4, 6, 8, 9, 12 అండ్ సో ఆన్. ఇవన్నీ కాంపోజిట్ నెంబర్స్ అంటుంది. ఏమంటుంది థియరం? ఏం చెప్తుందంటే కాంపోజిట్ నెంబర్ అనేది ప్రోడక్ట్ ఆఫ్ యూనిక్ ప్రైమ్ నెంబర్ అంటుంది. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏ కాంపోజిట్ నెంబర్ అయినా మన ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లాగా రాయొచ్చు. ఇప్పుడు మనం 6 తీసుకుందాం. 6ని ఏమని రాయొచ్చు? 2 into 3 రాయొచ్చా? 2 into 3, 2, 3 ఆర్ ప్రైమ్ నెంబర్స్. 3 ఆర్ 3 into 2 ఆర్డర్ ఏదైనా సరే, కాకపోతే ఓన్లీ 1 యూనిక్ ఉంటుంది. సో ఈ థీరం, మనం ఈ థీరం యూజ్ చేసి మనం ఎల్సిఎం అండ్ ఆల్సో హెచ్సిఎఫ్ కూడా అనుకోవచ్చు. లెట్ us see with an ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఎగ్జాంపుల్ 100 తీసుకుందాం. 100ని ఏమని రాసుకోవచ్చు? 100k ఈజ్ ఈక్వల్ టు 50 into 2. అగైన్ 15ని ఏమని రాసుకోవచ్చు? 2 into 25 into 2 రాసుకోవచ్చు కదా. ఈ 2ని 2 into 2 into 25ని ఏమని రాసుకోవచ్చు? 5 into 5 వచ్చిందా? 100 ఈజ్ ఈక్వల్ టు 2 square, 2 ఉంది కాబట్టి 5 square. మనం దిస్ ఈజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అండ్ ఇట్ ఈస్ ఫండమెంటల్ థియరీ ఆఫ్ అరిథమెటిక్. లెట్ us ఫైండ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం యూజింగ్ దిస్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం? 24 and 36 తీసుకుందాం ఎగ్జాంపుల్. 24 ఈజ్ ఈక్వల్ టు 2 into 12. దట్ ఈజ్ మళ్ళీ 12ని ఏమని రాసుకోవచ్చు? 2 6 12. మనం 2 into 2 into 2 3 6 రాసుకోవచ్చు 24. దట్ ఇంప్లైస్ 24 ఈజ్ ఈక్వల్ టు 2 cube into 3. ఓకే. అండ్ నెక్స్ట్ సిమిలర్లీ 36 ఏమని రాసుకోవచ్చు? 2 into 18. 2 into 18 ఏమని రాసుకోవచ్చు? 2 into 9. 9 ఈజ్ ఈక్వల్ టు 2 into 2 into 3 3 9, 3 into 3. 36 ఈజ్ ఈక్వల్ టు 2 square into 3 3 square. 2 square into 3 square. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసిందా మనకి? 2 cube into and 2 square into 3 square. ఇప్పుడు we have a condition హెచ్సిఎఫ్ ఏంటిది? అది హెచ్సిఎఫ్ ప్రోడక్ట్ ఆఫ్ స్మాల్ పవర్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్. ఓకే. ఈ పవర్స్ ఈ ఆర్డర్లో ఇప్పుడు 2 2 3 3 ఉంది కదా, 2 cube ఉంది, ఇక్కడ 2 square ఉంది. అంటే పవర్స్లో ఏది చిన్నది? 2 square చిన్నది కాబట్టి 2. హెచ్సిఎఫ్ ఏమని రాసుకోవచ్చు? 2 into అండ్ నెక్స్ట్
3 ఉంది, 3 స్క్వేర్ ఉంది, 2 క్యూబ్ అండ్ 2 స్క్వేర్. చిన్నది ఏంది 2 స్క్వేర్. నెక్స్ట్ 3 ఉంది, 3 పవర్ 1 3 స్క్వేర్. ఏది చిన్నది? 3 చిన్నది. 2 స్క్వేర్ 4, 4 3s are 12. HCF is 12 అండ్ LCM చూద్దాం. LCM ఈజ్ ఈక్వల్ టు LCM సేమ్ ఆపోజిట్ ఆఫ్ HCF. ప్రోడక్ట్ ఆఫ్ స్మాల్ పవర్ కదా, ప్రోడక్ట్ ఆఫ్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది? 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్. వాట్ ఈస్ ద 2 క్యూబ్? 8 ఇంటూ 3 స్క్వేర్. 9 8s 72 ఈజ్ యువర్ LCM. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ టు ఫైండ్ LCM and HCF using prime factorization. This method is also called fundamental theorem of arithmetic. Let us take an example from your textbook. Example 3. What is example 3? Consider the number of the form 4 power n, where n is a natural number. Check whether there is any value of n for which 4 power n ends with 0. What is he asking? ఏం అడుగుతున్నాడు? 4 given 4 power n ఇచ్చాడు. 4 power n అనేది for any value of n value that number ending with 0 అవుతుందా అని అడుగుతున్నాడు. ఫస్ట్ మనకి యూజింగ్ ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేసి 0 ఎండింగ్లో వచ్చేది ఏదన్నా పేరు ఉంది అంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ పేర్, దట్ ఈస్ 2 into 5. 2 5s are 10. 2 5s are 10 ఎండింగ్ 0 ఉందా? 2 5s are 10 రావాలి. అంటే మనకి ఇక్కడ ఏముంది? 4 పవర్ n. 4 పవర్ n ఏమేమి రాసుకోవచ్చు? 2 స్క్వేర్ కదా 4. 2 స్క్వేర్ n దట్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 2n. సిన్స్ మనకి ఈ ఫార్ములా తెలుసు, a పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ఇంటూ n. 2 ఇంటూ n 2n. ఇక్కడ ఓన్లీ 2 ఉంది, మనకి 5 లేదు. 2 ఉంది కాబట్టి మనకి ఎండింగ్ 0 ఉండాలి అంటే ప్రొడక్ట్లో 2 into 5 ఉండాలి. ఇక్కడ మనకు 2 into 5 లేదు కాబట్టి therefore we cannot get 0 for any value of n. 4 power n ఎండింగ్లో 0 రాదు. నో, ఎందుకంటే 2 into 5 మాత్రమే 10 వస్తుంది. ఈ 2 కాంబినేషన్స్లోనే 0 వస్తుంది ఎండింగ్లో. మనకి ఇక్కడ 4 పవర్ n ఉంది. 4 ఏమని రాసుకోవచ్చు? 2 స్క్వేర్ హోల్ పవర్ n రాసుకోవచ్చు, అంటే 2 పవర్ 2n. కాబట్టి మనకి ఈ కండిషన్ నుంచి 2 స్క్వేర్ 2 ఇంటూ n 2 పవర్ 2n. ఇక్కడ ప్రోడక్ట్లో 5 లేదు కాబట్టి we didn't get 0 in the ending for any value of n. No natural numbers for the value of n to get 0 at the ending of the number 4 power n. This is example 3. ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఒకటి, 24, 38, 36. సిమిలర్లీ ఎగ్జాంపుల్ 4th కూడా సేమ్ మెథడ్ మీరు ట్రై చేయండి. ఇఫ్ యూ డింట్ గెట్ దట్ let me know in comment section.